యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకేం కనబడలేదు కళ్ళు. శివ అశుభం తల్లి, అశుభం. అశుభమా? అవును తల్లి, హోమగుండం కొండెక్కితే పెళ్లి కొడుకు ఫస్ట్ నైట్ జరిగేలోపే మరణిస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మరొక 10 నిమిషాలు వ్యవధి తీసుకుని ఆ తర్వాత మళ్ళీ జరిగే కార్యక్రమం మొదలు పెట్టాలి. అర్థమైంది కదా, వెంటనే ఆ జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం ఆపేయండి. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోండి. అర్థమైంది. చిట్టమ్మ, ఇదంతా నీ పని కదూ. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించే తీరుతాను. మనిద్దరి మధ్య ఛాలెంజ్ లో నేనే గెలుస్తాను. మినిస్టర్ లేవయ్యా. ఏ లత, నువ్వు వెళ్ళి చీర మార్చుకునిరా. నేను ఎలా తీసుకొస్తానా? అసలే ఇప్పటిదాకా జరుగుతుందనుకుంటే ఇలా జరిగి ఇలా అప్సెట్ అయ్యిందేంటి? చిచి. అచ్చో, ఏటమై కన్నీళ్ళో. ఇప్పుడు ఏటైందని? నా కంటల్లో ప్రాణముండగా ఆ ముసలి మినిస్టర్తో నీ పెళ్లి జరగదు. సలా ఆ ధైర్యంతోనే ఇప్పటిదాకా బతుకుతున్నానక్క. కానీ ఇందాక ముసలుడు నా తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతే నా గుండె ఆగిపోయినంత పనైందక్క. నీ బాధ నాకు అర్థమైంది లత. జీలకర్ర బెల్లం పెట్టడం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. అందుకే చిట్టమ్మ తెలివిగా నీ తల మీద జీలకర్ర బెల్లం పెట్టకుండా ఆపింది కదా. అక్క మాత్రం ఇలా ఎన్నిసార్లు ఆపగలుగుతుంది బావా? ఏ ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ఆ ముసలుడితో నా పెళ్లి జరిగిపోతుంది. నువ్వు అసలు జమీందారి కూతురువేనా? ఇలా పిరికిదానిలో భయపడతావేంటి? చుట్టూ ఇంతమంది ఉన్నాం, మేము ఉండగా నీ పెళ్లి జరగనిస్తామా ఏంటి? సెల్లి, ఈ పెళ్లి ఆగడానికి మన చేతిలో ఒకే ఒక దారుంది. ఏంటక్క అది? కాంతమత్తకి నాకు జరిగిన ఒప్పందం ప్రకారం ముహూర్త సమయానికి ఆ మినిస్టర్ గాడు పెళ్లి పందిట్లో లేకపోయినా, అక్కడికి రాకపోయినా ఈ పెళ్లి ఆగిపోతుంది. అవునా? అవునక్క, మీ ఇద్దరి మధ్య అదే కదా ఛాలెంజ్ జరిగింది. అవును. ఆ ఛాలెంజింగ్ ప్రకారం మినిస్టర్ గారిని పెళ్లి ముహూర్త సమయానికి
పెళ్లి పందిట్లో కనుక లేకుండా చేయగలిగామనుకో ఆ ఒప్పందం ప్రకారం ఆ పెళ్లి ఆగిపోతుంది. వర్మకి నీకు పెళ్లి జరిగిపోతుంది. నిజమే, కానీ ఆ మినిస్టర్ని ముహూర్త సమయంలో పెళ్లి పందిరిలో లేకుండా మనం ఎలా ఆపగలం? ఆపగలం బావా, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి చిట్టమ్మ అది? ఎలా ఉంది ఐడియా? సూపర్ చిట్టమ్మ. లత, విన్నావు కదా, ఆ మినిస్టర్కి కాల్ చేసి అర్జెంట్గా ఇక్కడికి రమ్మని చెప్పు. అమ్మో నేనా? ఏహే, ప్రతిదానికి భయపడతావేంటి? ఫోన్ చేయి. మిగతా కార్యక్రమాలు మేం చూసుకుంటాం కదా. ముందు ఫోన్ చేయి. ఎలాగో చెయ్ అక్క ఫోన్ చెయ్. అలాగే. బాబు, దీన్ని త్వరగా క్లీన్ చేసి తీసుకురండి. కాంతమ్మ, ఏంటి? ఈసారైనా జీలకర్ర బెల్లం పెడతానా? ఏమో, నీ ఏడుపు గొట్టు మొహం చూస్తే ఈ పెళ్ళవుద్దో లేదో అని నాకే అనుమానంగా ఉంది. కాంతమ్మ, నువ్వు అలా అనకు కాంతమ్మ, నా గుండె ఆగిపోయేలా ఉంది. ఆహా, నేను అనకపోతే మాత్రం ఆ గుండేదో 100 ఏళ్లు కొట్టుకునేటట్టు. ఏం బిల్డప్ రా నీది. ఆ, ఇలా చూడు, లత వచ్చేలోగా సైలెంట్గా నిలబడు. అర్థమైందా? నేను చెప్పినట్టు జరుగుతుంది. అలాగేలే. ఉమ్. ఇది ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో, ఏమండి, నేను లతని మాట్లాడుతున్నాను. లత, నువ్వు నాకు ఫోను. వామో, ఇప్పుడు కనుక లత నాకు ఫోన్ చేసిందన్న విషయం కాంతమ్మకు తెలిసిందంటే నన్ను మాట్లాడనివ్వకుండా అదే ఫోన్ లాక్కుంటుంది. కాబట్టి దానికి తెలియకుండా మాట్లాడాలి. ఒక్క నిమిషం లత. కాంతమ్మ, నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఇప్పుడే మాట్లాడొచ్చేస్తానే. వెళ్ళు. నా కోడలేంటి ఇంకా రావట్లేదు? రే వర్మ, నాన్నగారు, ఇక్కడ నీ పెళ్లి కదరా జరగాల్సింది, ఆ ముసలోడి పెళ్లి జరుగుతుందేంట్రా? చెప్పా కదా నాన్నగారు, ముందు వాడి పెళ్ళి అయిపోతుంది, వాడి పెళ్ళైన మరుక్షణమే నా పెళ్లి కూడా అయిపోతుంది. దేశంలో గుడులే లేనట్టు, పెళ్లి పందుళ్లే లేనట్టు ఇక్కడికి తీసుకొచ్చి తెచ్చారు. ఇక్కడేమో ఆ మినిస్టర్ సిగ్గులు, ఆ కాంతమ్మ చిరాకులు చూడలేక చస్తున్నాం. ఏమండి, ష్, గట్టిగా అరవకండి. జనాలందరూ మనల్ని చూస్తున్నారు. ఇది గుడి కదా. సర్లే, ఇంకొక పావుగంట చూస్తాను. ఆ మినిస్టర్ గారి పెళ్లి జరిగిందా సరే, లేదంటే వాణ్ణి గంటేసి వీడి పెళ్లి జరిపిస్తాను. భగవంతుడా, ఈ మినిస్టర్ గాడి పీడ త్వరగా విరగడయ్యేలా చూడు తండ్రి. చెప్పులత. అది 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 సిప్పు సిల్లి సిప్పు, నాకు చిన్న ముచ్చటుంది, అది మన పెళ్లికి ముందే తీరాలి అని చెప్పు. నాకు మాటలు రావట్లేదక్క. ఏం కాదు, చెప్తున్నాను కదా. లత, ఫోన్ చేసి మాట్లాడవేంటి? మాట్లాడు. అమ్మో, నేను మాట్లాడలేకపోతున్నానక్క. ఎందుకు నోరు తడారిపోతుంది, గుండెల్లో దడగా ఉందక్క. అయ్యో, ఇంత పిరిగిదాన్వా నువ్వు? ఆ ఫోన్ ఇటు ఇవ్వు. హలో మినిస్టర్ గారు. లత, చెప్పు లత. నేను అలిగాను. అలిగావా? దేనికమ్మా? మీరు ముసలి మొహం వేసుకొని, ముడతలు పడ్డ చెయ్యేసుకొని నా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడతారని ఎంతో ఆశగా ఎదురు చూశాను తెలుసా? నిజమా? నేనంటే నీకు అంత ప్రేమ? మరి మీదేమన్నా మామూలు మొహమా ఏంటి? ఆడగాడిద మొహం వేసుకొని ఎంత అందంగా ఉంటారు తెలుసా మీకు? ఆడగాడిద మొహం వేసుకొని అందంగా ఉంటానా?
ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావమ్మా? చెప్పు చెప్పు. ఏమీ లేదు మినిస్టర్ గారు, నాకు మీతో కలిసి చిన్న చిలిపి పని చేయాలని ఆశగా ఉంది. చిలిపి పని చేయాలని ఆశ కలుగుతుందా? ఏంటమ్మా అది? చెప్పు 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 చెప్పు. నేను చెప్తే మీరు నవ్వుతారు. నేనేం నవ్వనులే, చెప్పు చెప్పు. మరి అది మరి మీరు నేను కలిసి తిరణాలలో ఉన్న జైంట్ వీల్ ఎక్కి తిరగాలనుంది. పోండి, నేను ముందే చెప్పానా మీరు నవ్వుతారు అని? నవ్వనులే, నవ్వను. కాకపోతే ఇప్పుడు ఎందుకు, పెళ్ళయ్యాక తిరుగుదాంలే. పోండి, కాబోయే మొగుడిని కోరితే చిన్న కోరిక కూడా తీర్చకపోతే ఎలా చెప్పండి? అంత పని చేయొద్దు. నేను గుడి బయటే ఉన్నాను, నువ్వు వచ్చేసాయి. ఎంచక్క కలిసి వెళ్ళిపోదాం, సరేనా? లేదు, ఇక్కడ మా చిట్టెమ్మక్కుంది. ఆవిడ కళ్ళు కప్పి నేనే వచ్చేస్తాను. ఈ లోపు మీరు జైంట్ వీల్ దగ్గరే ఉండండి, సరేనా? బాబాయ్, నాకు కాబోయే పెళ్ళం ముద్దులు కూడా ఇచ్చేస్తుంది. కాంతమ్మకు చెప్పానంటే ఖచ్చితంగా నన్ను జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళనివ్వదు. చెప్పకుండానే వెళ్ళిపోవాలి. నా లవర్తో, చిచి నా కాబోయే పెళ్ళంతో ఎంచక్కా జైంట్ వీల్ ఎక్కి ఎంజాయ్ చెయ్యాలి. ఎలా ఉంది చిట్టమ్మా? ఆ మినిస్టర్ గారు మన ట్రాపింగ్ లో పడిపోయాడు. అర్జెంట్ గా జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళి ఆని కనుక అక్కడ ఇరికించగలిగితే లద్దకి వర్మకి పెళ్లి జరుగుతుంది. ఏం బావా, ఎలా ఉంది ఐడియా? సూపర్ చిట్టమ్మ. అమ్మా మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలా పదని పట్టుకో. వదినా నువ్వు ఇక్కడే ఉండు. అలాగే వదిన బా. పదండి. ఎక్కడ నా పుట్టి పెళ్ళం? అమ్మా, ఆ ముసలి మినిస్టరు మన మాటలు నమ్మేసి తోక్కుంటూ వచ్చేసాడు. ఏతోటి చెప్పి అన్ని జాయింట్ వీల్ ఎక్కిద్దాం. ఆ తర్వాత నువ్వు వేట్ చేస్తావో తెలియదు గాని ఓ 2 గంటల పాటు ఆడ జాయింట్ వీల్ కూర్చొనే ఉండాలి. నువ్వు సూపర్ అమ్మా. ఆని ఓ 1-2 గంటల పాటు పైన ఉంచు. ఈ లోపు లతకి వర్మకి నేను పెళ్లి జరిపించేస్తాను. కానీ వాడు జైంట్ వీల్ ఎక్కాక మళ్ళీ మనం దింపకపోతే అరుస్తాడేమో చిట్టమ్మా. ఆ అరుపు విని మా అమ్మ వాళ్ళు కనిపెట్టి ఈ జైంట్ వీల్ దగ్గరకు వస్తుందేమో. ఒకవేళ అదే గనక జరిగితే మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా చిట్టమ్మా. అందుకు నా దగ్గర ఇంకో ప్లానింగ్ ఉంది బావా. ఏంటి చిట్టమ్మా అది? అదిగో ఓ పాలట్ చూడు. చూసావు బావా, అక్కడ వాళ్ళందరూ డాన్సులు ఎత్తు సౌండ్లు ఎత్తు అరుతున్నారు కదా. ఆ అరుపుల కేకలు చాలు మీ అమ్మకి వినపడకుండా ఆపడానికి. ఐడియా అదుర్సు చిట్టమ్మా. ఇంకెందుకు ఆలస్యం? పదండి 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 బావ, పదండి. ఏంటండి కొడుతుంది? అజు, మీరు మా అమ్మని అపార్థం చేసుకున్నారండి. నమస్కారం మినిస్టర్ గారు అని అంటోంది. నమస్కారం ఇలా కూడా పెడతారా? మా అత్తయ్య గారు అలాగే పెడతారండి. అవును, మీరేంటి పెళ్లి పెట్ల మీద ఉండాల్సిన వాళ్ళు ఇలా జైంట్ వీల్ దగ్గరికి వచ్చారు?
నేనే రమ్మన్నాను. చెట్టి చల్లి నువ్వు మహా సెలిపి అందుకే పెళ్లి కూడా పక్కనెట్టేసి కాబోయే మొగుడుతో కబుర్లు చెప్పుకోవడానికి ఇలా పక్కకొచ్చు అనమాట. చిప్పో అక్క, నాకు సిగ్గేస్తుంది. అయ్య బాబోయ్, కాబోయే మొగుడంటుంటే నాకు కూడా సిగ్గేస్తుంది. ఆ? మీ అమ్మగారు ఏమంటున్నారండి? ఆవిడ చెప్తే బాగోదండి, నేను చెప్తాను కదా. చెప్పండి చెప్పండి. మీ సిగ్గుని మడిచి జేబులో పెట్టుకోమంటున్నారు. జేబులోనే కదా, సరే పెట్టుకుంటానులేండి. ఇదిగో లత, నువ్వు కోరుకుంటున్నట్లుగానే మన ఇద్దరం జెయింట్ వీల్ ఎక్కేద్దామా? అలాగేనండి, పదండి. దేంట్లో అయినా లేడీస్ ఫస్ట్ అంటారు, నువ్వే ఫస్ట్ ఎక్కు. చిట్టమ్మా, వీడు ప్లాన్ మొత్తం మార్చేసేలా ఉన్నాడు. లత కనుక ముందెక్కిందంటే లత పక్కన, లత దగ్గర వీడు కూర్చుంటాడు. అప్పుడు లత కూడా వీడితో పాటు ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. బావా, నువ్వేడి కంగారు పడుకో, ఏడు సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే. లత, కాబోయే పనిమిటి గారు ప్రేమతో అడుగుతున్నారు, ఎందుకమ్మా ఆలోచిస్తున్నావో? ఎక్కు. అక్క, నేనెక్కితే నా పక్కనే కూర్చుంటాడేమో అక్క. ఆయన నేను ఇక్కడే ఆపిస్తాను కదమ్మా, ముందు నువ్వు వెళ్ళి కూర్చో. సరే, ఇప్పుడేంటి? లేడీస్ ఫస్ట్, అంతే కదా? అవునవును. సరే, కూర్చుంటాను. మిస్టర్ గారు ఆగండి. అప్పుడెంత తొందరపడిపోతారేంటి? లత పక్కన కూర్చోడానికి ఇంకా చాలా టైం ఉంది, కాసంత ఆగండి. అదేంటి, నాతో పాటు కలిసి జెయింట్ వీల్ తిరగాలని మీ చెల్లి ఆశపడింది. ఆ ఆశ తీరుద్దామని నేను వెళ్ళబోతున్నాను. ఆశ తీర్చడానికి నేనున్నాను కదా. నువ్వు కాసంత ఆగా. సలి నేను ఇక్కడ వస్తున్నాను, ఉండు. పైకి తీసింది చాలు, వచ్చేసింది కదా, నువ్వు డెక్కి కూర్చో. నేను లత పక్కన కూర్చోవాలని వస్తే చిట్టమ్మ అక్కడ కూర్చుంది. ఇప్పుడు నేను ఎవరి పక్కన కూర్చోవాలి? ఎందుకు కూర్చోవాలి? జెయింట్ వీల్ ఎక్కి తిరగాలని ఆశపడ్డావు కదా, పర్లేదు ఎక్కువ. అది 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 ఇదేంటి, నేను అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాను? ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయి. కుదరదు సార్, ఇంకొకళ్ళు రావాలి. ఆ డబ్బా ఖాళీగా ఉంది కదా, దాంట్లో కూడా వచ్చాక తిప్పుతాను. తిప్పండి 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 తిప్పండి. తిప్పండి.
నన్ను పైకి పంపించి లతను కిందకు పంపిస్తున్నారేంటి? తూచ్, నన్ను వదిలి దిగిపోతావేంటమ్మా? అమ్మా మినిస్టర్ గారు చిన్నప్పుడు ఎప్పుడో అరుసుంటారు, మళ్ళీ ఇప్పుడు అరవాలి. నువ్వు ఇక సలరైపో. కాపాడండి, కాపాడండి! అయ్య బాబాయ్, కళ్ళు తిరిగిపోతున్నాయి, కాపాడండి! కింద పడిపోయేలాగున్నాను. స్పీడ్ తగ్గించరా!